మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరిహద్దుల్లో పాక్ కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తుంది. భారత దాడులతో బెంబేలెత్తున్న పాక్ ఉగ్రముఖులు కాశ్మీర్లోకి పంపించేందుకు కుట్రలు చేస్తుంది. నిన్న రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టార్లోని ధంధర్ పోస్ట్ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపించేందుకు పాక్ ప్లాన్ చేసింది. పాకిస్తాన్ కుట్రను పసిగట్టిన బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన 7 జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది. మనం బిగ్గెస్ట్ అంటే ఏదైతే ఒకవైపు సైన్యంతో దాడి చేస్తూనే మరోవైపు ఉగ్రవాదుల్ని పంపించి ఆ సైన్యం సంబంధించిన భారత సైన్యాన్ని ఒక కళ్ళుగప్పి లోపలికి ప్రవేశించి లోపల అంతర్గత కుట్రగా సామాన్య ప్రజల్ని చంపడానికి జైషే ఉగ్రవాదులను పంపించిన కుట్రని భారత్ తీవ్ర స్థాయిలో దాన్ని ప్రతిఘటించింది, భగ్నం చేసింది. రావు గారు మనం చూస్తున్నాం అంటే ఏ స్థాయిలో దిగారంటే చివరికి ఒకవైపు సైనికులతో దాడి చేయిస్తున్నారు, సామాన్యం చంపుతున్నారు, మరోవైపు ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో జైషే వాళ్ళతోని ఒక పోస్టులోనికి ప్రవేశించి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి? ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు వాళ్ళ స్థావరాల మీద ఆల్రెడీ ఫైర్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ క్యాంపులు ఇవన్నీ చాలా డిస్ట్రాయ్ అయినాయి. వాళ్ళ దగ్గర ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మనం చూస్తున్నాం అండి, స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. ఏదైతే భారత్ ఆ లోపలికి ప్రవేశిస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిఘటించేందుకు వాళ్ళు టార్గెట్ చేసి భారత్ నిలువరించిన మనకి ఆ విజువల్స్ మనకి చూస్తున్నాం. ఒక్కసారిగా వాళ్ళని లోపలికి వస్తున్న వాళ్ళు దాన్ని నిలువరించడానికి పేల్చేద్దని తీవ్రవాదులను కాల్చి వాళ్ళు చంపారు మొత్తం టోటల్గా వస్తున్న వాళ్ళని. అవునా, ఎలా చూడాల్సిన అవసరం ఉందని అంటే ఇటువంటి ఒకవైపు మనం వాళ్ళు చేస్తున్న దాడిని ఎదుర్కోవాలి, మరోవైపు సైన్యంతో చేయాలి, ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి, మరోవైపు ఇలాంటి తీవ్రవాదులు దొంగచాటుకు వస్తున్న దాన్ని మనం చేయగలం. ఇది ఎలా ఒక ప్లాన్ ఎలా చేస్తారండి? ఎందుకంటే మీరు కల్నల్ స్థాయిలో మీరు ఒక టీంను నడిపించిన. మేమంటే ఆర్మీ అంటే బోర్డర్లోనే ఉంటామండి. ఇప్పుడు వీళ్ళు చొరబడిన తర్వాత ఇప్పుడు ఇక్కడంటే మనం సక్సెస్ఫుల్ అయ్యాం, ఇంకో వేరే చోట చాలా చోట్ల చేసి ఉంటాడు, కుప్వాడాలు కూడా చేస్తూ ఉంటాడు, చాలా ట్రై చేస్తారు. ఎక్కడైనా సక్సెస్ అయ్యాడు అనుకోండి, మొన్న లాస్ట్ మంత్ మార్చ్ 23rd 24th అయినట్టు, అప్పుడు ఏం చేస్తారంటే అండి వాళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ ఇంకో పహల్గాం చేయాలని చూస్తారు. ఓకే, కేవలం దీని గురించే భయపడాల్సింది కాదు, ఇంకోటి కూడా ఉందండి. ఇక్కడ మన హైదరాబాద్, బెంగళూరు, మ్యాంగ్లూరు, కోయంబత్తూరు, బాంబేలో ఉన్న స్లీపర్ సెల్స్, ఓకే, ఇక్కడి నుంచి వీళ్ళంటే చొరబడి వస్తున్నారు. బయర్ దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ చేయొచ్చు. వీళ్ళ ఇక్కడ ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడో మెటీరియల్ ఉంటుంది. ఏమీ లేకపోతే మన ఫాస్ఫరస్ ఉంది కదండి, ఒక వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ సేకరించి వాటిని వెంటనే ఐఈడి బిగించి ఓ డెటోనేటర్ తోటి బిగించి ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నించారు. ఇది మోస్ట్ డేంజరస్ అండి. ఇది కనుక్కోవడం చాలా కష్టం. ఓకే, అది ఇంకా కొంచెం బోర్డర్ దగ్గర ఏదో సెన్సర్లు ఏదోటి గార్డు ఉన్నారు. ముందుగా మీరు కౌంటర్ టెర్రరిస్ట్ దాంట్లో టీంలో పనిచేశారు. చాలా వరకు మీరు ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు అయితే కౌంటర్ ఈ టెర్రరిస్ట్ దాంట్లో అతిపెద్ద ఆపరేషన్స్ చేసిన అనుభవం ఉంది మీకు. వీళ్ళని ఎలా గుర్తించగలుగుతామండి? ఇప్పుడు ఇలాగ లోపలికి వస్తున్న వాళ్ళని అంటే ఒకవైపు యుద్ధ వాతావరణం లాగే కొనసాగుతుంది, మన ఆపరేషన్ కొనసాగుతుంది, ఇలాంటి వాళ్ళు దొంగచాటుగా ఇలా ప్రవేశించే వాళ్ళని ఎలా గుర్తించగలుగుతాం? మనం ముందరన్న ఏరియాని అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. కొన్ని ఇండికేషన్, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఏదో వచ్చి దూరారు, ముందర కొంచెం చూసుకుంటాడు, సాయంకాలం వస్తాడు. జనరల్గా వీళ్ళకి కూడా కొన్ని డ్రిల్స్ ఉంటాయండి, ఏదో మామూలుగా యథాలాపంగా చేయడం కాదు. 4ంటికి కూర్చుని నమాజ్ చదువుతారు ఇండియా సైడ్ చూసి, ఇది కూడా చేస్తారు. పబ్లిక్లో కూర్చుని 5-6 కూర్చుని ఒక మౌలవి వచ్చి ప్రార్థన చేస్తాడండి, సక్సెస్ఫుల్ ఇన్ఫిల్ట్రేషన్ ఈరోజు అవుగా కానీ ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాత వీళ్ళందరికీ మంచి భోజనాలు పెడతారు, తర్వాత సాగనంపుతారు. ఆ సాగనంపు కొన్ని ఇండికేషన్స్ వస్తాయండి, ఎంత సీక్రెట్గా చేయాలని చూసినా కానీ కొంచెం ఇండికేషన్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే రాత్రి మనకి హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్స్ ఉన్నాయండి. అంటే జవాన్లు ఏం చేస్తారంటే వేడిని పసిగట్టేస్తుందండి 1.5 kilometers వరకు. ఇవి మెయిన్లీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం కొన్నాం బైనాకులర్స్ లాగా. అందులో చూస్తే ఏంటంటే ఎక్కడ వేడి కనిపిస్తుందో అది వెంటనే చెప్పేస్తుందండి. ఇవి చూస్తున్నది అదేనండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి అంతా, ఇదంతా మీకు కెమెరామెన్స్ కూడా తెలిసి ఉంటుంది, ఇది ఇన్ఫ్రారెడ్ ఇదంతా ఎలా ఉందో. ఇది హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ లో కనిపించింది అనమాట అండి. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజింగ్. ఓకే, అది అలా చూడంగానే మీకు ఎంఆర్ఐ స్కాన్ ఉంది కదండి, ఆ ఎంఆర్ఐ స్కాన్ లాగా ఇలాగ వస్తుంది. ఇప్పుడు మీకు అనిపించట్లేదు ఇది ఎంఆర్ఐ స్కాన్? ఇందులో హీట్ ఎక్కడైతే ఉందో దాన్ని అది కనిపిస్తుంది అనమాట. ఎందుకని హీట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది అంటే వెపన్స్ 98, మనం ఇప్పుడు మన టెంపరేచర్ 98 degrees అండి. ఓకే, సో 98 degrees కి దానికి క్యాలిబ్రేట్ చేసామన్నమాట.
36 డిగ్రీస్ అయితే కనిపించదు. 98 డిగ్రీస్ అన్నది ఆరెంజ్ స్పాట్లో కనిపించి మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అలా గుర్తించింది అలా గుర్తించింది అనమాట. అంటే ఇప్పుడు ఈ మనుషులు కాబట్టి 98, మరి జంతువులు లాంటివి వచ్చి అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆవుల్ని మేకల్ని కొంచెం వదిలేస్తారు. అది కూడా మనకి ఏదైతే ఎవరైతే ఉష్ణోగ్రత మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో దాదాపు ఇదే టెంపరేచర్లు ఉంటాయండి, 90 to 100 వరకు. సో అదేంటంటే అది కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది, రెడ్ డాట్ కింద ఇలాగా కొంచెం కదులుతున్నట్టు, మెల్లగా కదులుతున్నట్టు, లోడ్ వస్తుందా లేదా అనేది. కాకపోతే మనకి జవాన్లకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే లాస్ట్ 35 years చేసి మనవాడు చెప్పగలుగుతాడు, సార్ ఆడు స్లోగా నడుస్తున్నాడు, ఆడు వంగి నడుస్తున్నాడు, వాడి భుజాల మీద లోడ్ ఉంది, అది 30 kgs ఉండొచ్చు, 5 kgs ఉండొచ్చు అని అది కూడా అంచనా వేసేస్తాడండి. మేము టెస్ట్ పెడతాం. ఎన్ని కిలోమీటర్ల నుంచి చూడగలుగుతారు రావు గారు? 1.5-2 kilometers కనిపిస్తుందండి. 1.5-2 kilometers క్లారిటీ తోటి. అక్కడ నుంచి ఒక జవాను ఇందులో చూసి ఈ పిక్చర్లోన వాడు భుజం పైన ఉన్న బరువు ఎంత ఉంది, వాడు ఎంత స్పీడ్ నడుస్తున్నాడో, పరిగెడుతున్నాడో, ఇలాంటివి కూడా చెప్పగలుగుతారు. ఇలాంటివి కూడా అంటే ఇది ప్రత్యేక ట్రైనింగ్ అండి ఏమైనా? ట్రైనింగ్ తర్వాత ఏంటంటే అనుభవం. ఓకే, రోజు చూస్తూ ఉంటే అనుభవం వచ్చేస్తుంది. సో ప్లస్ ట్రైనింగ్ ఇస్తామండి మేము. నేనైతే టెస్ట్ కూడా పెట్టేవాడిని మాడికి. అంటే ఇప్పుడు ఇదేంటిది ఉల్టా నడుస్తుంది, ఒక ఆవు నడుస్తుంది, ఒక కుక్క నడుస్తుంది, ఒక కుక్కలాగా మనిషి నడుస్తున్నాడు, ఇప్పుడు మనిషిని కుక్కలా నడుస్తున్నాడు అనుకోండి. అంటే కౌంటర్ టెర్రరిజం ఇదో పార్ట్ అండి. ఓకే, అలా కూడా ట్రైనింగ్ ఇస్తామండి. అంటే 2 కాళ్ళ మీద కాకుండా 4 కాళ్ళ మీద నడిచేది అనుకోండి, అది మీకు బహుశా కుక్క అనిపించచ్చు, లేకపోతే ఏదో అక్కడ లెపర్డ్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి కదండి. కానీ ఇప్పుడు లెపర్డ్ ఒకటి తిరుగుతుంది, మనుషులు 2-3 తిరగవు. ఓకే, ఇదంతా వస్తుంది అనమాట. రావు గారు, ఇలాంటి దాన్ని అంటే ప్రత్యేకంగా ఉంటుందా? ఒకవైపు ఒక యుద్ధ వాతావరణం ఉంది, ఒక ఆపరేషన్ జరుగుతుంది, దాన్ని చూడాలా లేకపోతే దీన్ని చూడాలంటే దేనికి దానికి వ్యక్తుల్ని నియుక్తి అయి ఉంటారని దానికి ఏం పర్వాలేదు. కాకపోతే డెప్త్ ఏరియాస్కి మాత్రం పోలీసులు సివిలియన్సే చేసుకోవాలండి. ఓకే, ఆర్మీ చేయలేదు. ఎందుకంటే అక్కడ లాక్ అయిపోయారు. వెనక్కి వచ్చి మీకు హెల్ప్ చేయడానికి ఆర్మీకి కష్టం అవుతుంది. అందుకని చెప్పి రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్, సిఆర్పిఎఫ్ ఇటువంటి వాళ్ళు ప్లస్ సివిలియన్ అవేర్నెస్ తోటి వాలంటీర్స్, ఇదేంటంటే సమాజం వాలంటీర్స్ కొన్ని తయారు చేసుకోవాలండి. బోర్డర్ ఏరియాస్లో అయితే ఒకళ్ళు కాపలా ఉండాలి. ఓ పిల్లోడు అంటే ఇప్పుడు 10 మంది పిల్లల్ని పోగు చేసి నువ్వు ఒకళ్ళు ప్రతి 2 గంటలకి ఒక మనిషిని ఇద్దరిని, అంటే జనరల్గా ఒకళ్ళని పెట్టాం, ఇద్దరిని కాపలా ఉండి మీరు తిరుగుతూ ఉండండి, ఏమైనా చెప్పండి, అలర్ట్ చేయండి. అలర్ట్కి ఎలా సిగ్నల్స్ ఇవ్వాలి, విజిల్స్ వేయాలా, ఇటువంటిది. అంటే ఇప్పుడు సైరన్ బదులు విజిల్స్ కూడా ఇచ్చండి ఊళ్ళో, అలా కూడా చేయొచ్చు. అలాంటిది లోకల్ డ్రిల్స్ పెట్టుకోవాలండి. రావు గారు, మీరు అత్యంత కీలకంగా మాట్లాడింది, అత్యంత డేంజర్గా మాట్లాడింది ఏంటంటే స్లీపర్ సెల్స్ కోసం. ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ వచ్చారంటున్నారు, వాళ్ళ దగ్గర ఏమో ఆ మెటీరియల్ ఏమో ఈజీగా అందుబాటులో ఉంది ఈ రోజుల్లో, ఎందుకంటే చాలా వరకు వాళ్ళకి ఆ జ్ఞానం అనేది పెరిగింది, ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఎలా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళని? అంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అనేది దాంట్లో ఉంటుందా, ఒక ముందుగా గుర్తించి ఉంటుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకే కొంచెం ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఉన్నారు, ఒక 70 మంది 80 మంది 100 మంది చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది 5 వక్రబుద్ధి కొంత ఉన్నవాళ్ళు ఉంటారు, 100% గ్యారంటీడ్. వాళ్ళని చూసారనుకోండి, ఒకవేళ మన దేశానికి ఎగెనిస్ట్గా చేసేది ఏదైనా పని చేస్తున్నాడా అటువంటిది వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎవరైనా సరే మీటింగ్లకు వెళ్తున్నారు అనుకోండి, క్లాసిఫైడ్ మీటింగ్స్కి, అప్పుడు మీ దగ్గర మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలిశారు, ఇవన్నీ ఎందుకు అడుగుతారు? రావు గారు, హైదరాబాద్ నగరానికి తీసుకుంటే 627 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,20,00,000 మంది జనాభా ఉండి ఒక అతిపెద్ద మహానగరం. ఇందులో ఆ స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉంటారు, ఇలాంటి వ్యవస్థను ఎలా గుర్తించగలరు? ఒకటి చెప్పనా అండి, ఎమ్మెల్యే 40% ఓట్లు రాకుండా ఎమ్మెల్యే గెలవలేడు. ఏ ఎమ్మెల్యే అంటే ఏంటంటే 40% పాపులేషన్ ఆయన దగ్గర ఉంది. ఓకే, అంటే అనుకోండి, ఆ 40% 40% ఆయనకి సపోర్ట్ చేయాలి కదా. ఏమాత్రం కబురు వచ్చినా పోలీసులకు కానీ ఆయనకి కానీ అందించాలి. అలాగే పోలీసులకు కూడాను మీ లోకల్ ఏరియాలో ఏం జరుగుతుందో జనరల్గా ఐడియా ఉంటుంది. ఓకే, సో సస్పిషియస్ కొత్తగా వచ్చారు, హోటల్స్లో దిగారు, వీళ్ళు అనుమానం ఎక్కడ తిరుగుతున్నారు, ఆర్మీ ఏరియాలో తిరుగుతున్నారు, వీళ్ళు మార్కెటింగ్ వచ్చి హైటెక్ సిటీ తిరగాలి కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తిరగడం ఎందుకని, అటువంటి డౌట్ రాగానే వెంటనే ప్రశ్న